అందరికీ నమస్తే అండి. చూడండి ఈ పూట మా చిన్న ఐడియా ఏంటంటే చేనుకాడికి వచ్చినాం ఫ్రెండ్స్. పొద్దున్నే సతవలు వేయడానికి వచ్చినాము. మనకు బొప్పాయి తోట అనేది ఉంది కదా, దానికి సతవలు అయితే వేస్తున్నాము. చెట్లన్నీ ఎర్రగా పోతున్నాయి, అందుకనేసి సతవ అయితే పైన వేస్తామని వేస్తున్నాము. చూడండి డిఏపి, పొటాషు, యూరియా 3 కలిపి చల్లుతున్నాము. నిన్నైతే ఒక 3 మూటలు వేసినాము. ఈరోజు అయితే ఇంకొక 3 మూటలు ఉండాలి. నిన్న ఒక 2.5 కైకి వేసినాం ఫ్రెండ్. నిన్న 2.5 కైకి వేసినామండి. ఈ బుద్ధ అయితే 2.5 కైకి వేసినాము. చూడండి గిడ్డి అయితే ఎలా పడి ఉన్నదంటే అలా ఉండాలి. గిడ్డి అయితే ఎక్కువ పడిపోయింది. అది ఇదంతా గిడ్డి కూడా పెరికేసుకోవాలి. చెట్లు అనేది ఈ విధంగా అయిపోతున్నాయి, ఎందుకు అర్థం కావడం లేదు. కొంతమంది అనేసి సతవలంగడాళ్ళు, కొంతమంది అనేసి ఏమంటున్నారంటే ఎండలకు ఏడు ఎక్కువయ్యి ఆ విధంగా అయిపోతుంది, పూత నిలబడడం లేదు. కింద ఆకు పచ్చగా ఉంది చూడండి, పై ఆకులు అయితే ఈ విధంగా అయిపోతున్నాయి. ఉడుకు కానీ అని అంటున్నారు. నీళ్ళు కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా వేస్తూనే ఉన్నాము. డిప్లో సతవలు కూడా ఎక్కిస్తూనే ఉన్నాము. కానీ పూత అయితే నిలవలేదండి. పూత అయితే మగ్గిపోతుంది, పుట్టినట్టు మగ్గిపోతుంది. కొన్ని చెట్లకైతే నిలుస్తుంది, కొన్ని చెట్లకైతే మగ్గిపోతుంది. ఎందుకో అర్థం కావడం లేదు. చూడండి ఎలా మగ్గిపోతుందో. కాయ అయితే అంతా రావడం లేదు, పుట్టినట్టు మగ్గిపోతుంది. కొంచెమే పూత అయితే నిలుస్తుంది, అది చొట్టగా ఉంది. పిండి కూడా ఈ చెట్టుకైతే కాపు బాగా నిలిచింది. ఒక చెట్టుకు నిలుస్తుంది, ఒక చెట్టుకు నిలవడం లేదు. అందుకని ఈ విధంగా ఎర్రగా పోతున్నాయని పైన అయితే సత వేస్తున్నామండి. ఇది పూట మా చిన్న వీడియో. ఎండలు ఎక్కువ అయిపోయినాయి కదా, ఎండకైతే తట్టుకోలేము. ఈ విధంగా గిడ్డి కూడా అంతా పెరికేయాల సతవలు వేసిన తర్వాత. అందుకే నిన్న ఒక 3 మూటలు వేసినాము. ఈరోజు ఇంకొక 3 మూటలు మిగిలిపోయింది, పొద్దు ఊకింది. మళ్ళీ మనకి ఇదే పని కాదు కదండి. ఇంట్లో మళ్ళీ గేదెలు ఉన్నాయి, వాటికి మేపు చూసుకోవాలా, పాలు తీసుకోవాలా. ఇంట్లో పిల్లలు ఉన్నారు, పని ఉంటుందని ఇంటికైతే వెళ్ళిపోయినాము. ఇంటికి పోయిన తర్వాత గేదెలకు చూసుకొని, పాలు తీసుకొని, పిల్లలకు స్నానం చేపించి ఆ పని అట్లా సరిపోయింది. లేకపోతే నిన్న కూడా ఇది అంతా వేసేస్తుంటే నిన్న కొంచెం మిగిలిండేమో, అంత అయిపోయిండేమో. నా గొంతు కూడా ఒక విధంగా ఉంది, ఎందుకో గొంతు అంతా రాసిపోతుంది. జలుబుగా చేసింది, అది గొంతు రాసిపోతుంది. ఇది పూట మా చిన్న వీడియో. చూడండి అన్ని చెట్లు అయితే పచ్చగా భలే ఉన్నాయి చిన్నప్పుడు. ఇప్పుడైతే కొంచెం తెగుల్లాగా ఏదో అర్థం కావడం లేదు. ఆకులన్నీ ఈ విధంగా అయిపోతున్నాయి. అందుకని అన్ని మందులు కొట్టినాయి. ఈ ఎండలకు ఇంకా మందులు కొడితే ఇంకా ఎక్కువ అయిపోతుందని ఇప్పుడైతే చూడండి ఎలా అయిపోతున్నాయి చూడండి. అందుకని సతవ అయితే వచ్చినాం.